నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అవే విమర్శలు, అవే ఆరోపణలు, అవే దెప్పి పొడుపు మాటలు. విదేశీ గడ్డపై మరోసారి రాహుల్ గాంధీ తన నోటి దురుసు ప్రదర్శించారు. రాజకీయ విమర్శలంటే ఏదో అనుకోవచ్చు, కానీ రాజ్యాంగ సంస్థలనే టార్గెట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై విపరీత ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణపై మాట్లాడిన ఆయన కేంద్ర ఎన్నికల సంఘంలో ఏదో భారీ లోపం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్లోని భారత సంతతి వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారని అన్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో 65 లక్షల ఓట్లు పోలేనట్టు చెప్పారు. ఒక్కో ఓటరు ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుందని, అంత తక్కువ సమయంలో అంతమంది ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. తాము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించిందని ఆరోపించారు. ఇది ఎలా సాధ్యమైందంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం రాజీ పడినట్టు స్పష్టమవుతుందని ఆరోపణలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను భారత్ బద్నాం యాత్రగా అభివర్ణించింది. భారతీయుల నమ్మకాన్ని రాహుల్ పొందలేకపోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యానికి, భారత్కు వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారు. తమ సొంత దేశంలో ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకోలేని రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి భారత ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ జార్జ్ సోరోస్ ఏజెంట్ అని, అతను ఎప్పుడూ దేశాన్ని కించపరుస్తూ విదేశీ గడ్డపై విషం చిమ్ముతూ ఉంటాడని ఆరోపించారు. విదేశాల్లో పదే పదే దేశం పరువును ఎందుకు తీస్తారంటూ రాహుల్ను ప్రశ్నించారు. పార్టీ అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా కూడా రాహుల్పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారతీయ సంస్థలను, న్యాయస్థానాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షర్గిల్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎంటైటిల్డ్ చైల్డ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశాన్ని నిందించడం, భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం అతడికి ఇష్టమైన ఆటగా మారిపోయిందన్నారు. విదేశీ గడ్డపై తన రాజకీయ నిరాశను బయటపెట్టడానికి రాహుల్ అలవాటు పడ్డారని విమర్శించారు. రాహుల్ పార్లమెంటుకు అరుదుగా హాజరవుతారని, అరుదుగా ప్రశ్నలు లేవనెత్తుతారని అన్నారు. అయితే వీటికంటే కూడా జంగిల్ సఫారీలు చేయడం అంటేనే ఆయనకు ఇష్టమని ఎద్దేవా చేశారు జైవీర్ షెర్గిల్. మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఈసీ క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా రాహుల్ గాంధీ పదే పదే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత 2024 డిసెంబర్లో రాహుల్ గాంధీ ఇలాంటి విమర్శలే గుప్పించారు. అయితే ఓటింగ్ రోజున అందుకున్న గణాంకాలకు తుది ఓటింగ్ గణాంకాలలో మార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలియజేసింది. అంతేకాదు, మహారాష్ట్ర ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈసీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ రాహుల్ ఓటర్ల కంటే కూడా ఎక్కువ మంది ఓట్లేశారంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ గురించి, భారత్లోని రాజ్యాంగ సంస్థల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2024 సెప్టెంబర్లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయన భారత ప్రజాస్వామ్యం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. భారత్ను సిరియా, ఇరాక్లతో పోల్చారు. విదేశాలకు వెళ్తే మనం పుట్టిన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ జన్మనిచ్చిన దేశానికి పాలకుడు కావాలని కలలుగంటున్న రాహుల్ గాంధీ మాత్రం విదేశాల ముందు దేశం పరువు తీస్తున్నారు. దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. నిజానికి ప్రతిపక్షం అంటే అధికార పార్టీ అవకతవకలపై దేశంలో పోరాటం చేయాలి. ఈసీ నిజంగానే తప్పు చేసిందని అనిపించినప్పుడు కోర్టులకు వెళ్ళొచ్చు, కానీ రాహుల్ ఆ పని చేయరు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే సాక్ష్యాధారాలు కావాలి, అవి ఆయన దగ్గర ఉండవు. ఒకవేళ వెళ్ళినా ఈసీ ఇచ్చే సాక్ష్యాధారాలతో నిజానిజాలు బయటపడతాయి. అదే జరిగితే పార్టీతో పాటు తన పరువు కూడా మంటగలిసిపోతుంది. అందుకే ఏమీ చేయలేక ఇలా విదేశీ టూర్లకు వెళ్ళి దేశం పరువు తీస్తూ సాటిస్ఫై అవుతూ ఉంటారు రాహుల్. ఎన్నికల సంఘాన్ని పదే పదే విమర్శిస్తున్న రాహుల్ గాంధీ అదే ఎన్నికల కమిషన్ వల్ల తాను ప్రతిపక్ష నాయకుడైన వాస్తవాన్ని మర్చిపోతున్నారు. అంతేకాదు, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థ జరిపిన ఎన్నికల వల్లే తన తల్లి, సోదరి కూడా లోక్సభ సభ్యులైన విషయాన్ని కూడా ఆయన గుర్తించడం లేదు. అంతకు మించి రాజ్యాంగ సంస్థలిచ్చిన ఉపశమనం వల్లే నేషనల్ హెరాల్డ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా బెయిల్పై దర్జాగా బయట తిరుగుతున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు దాదాపు తుది దశకు చేరుకున్న సంకేతాలు వెలువడుతున్నాయి. తల్లి కొడుకులపై ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. దీంతో ఈ కేసు నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి రాహుల్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అమెరికా టూర్ రహస్యం కూడా అదేననే వాదన కూడా వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ విపత్తు నుంచి తప్పించుకోవడానికి డీప్ స్టేట్ సలహాల కోసమే రాహుల్ అమెరికా వెళ్లారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ పరువు తీయడం ఇదే మొదటిసారి కాదు. అసలు ఆయన విదేశీ పర్యటనలన్నీ ఇందుకోసమేనా అన్నట్టుగా సాగుతూ ఉంటాయి. ఒక్కసారి గతంలో ఆయన చేసిన ఘనకార్యాలు పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అమెరికాలో పర్యటించిన రాహుల్ నేషనల్ ప్రెస్ క్లబ్ ఆఫ్ అమెరికాలో మాట్లాడారు. గత 10 సంవత్సరాల్లో భారత్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, అది ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటోందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల కంటే కాస్త ఎక్కువ సీట్లు సాధించడంతో ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కింది కాబట్టి ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం గాడిన పడుతుందన్నమాట. అంటే 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఓటు వేయలేదా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడలేదా అనే ప్రశ్నలకు మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. దేశంలో ఎన్నికలనేవి నిరంతర ప్రక్రియ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అధికార మార్పిడి జరుగుతూనే ఉంటుంది. పలు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం లేదని అనుకోవాలా? తన పార్టీకి అనుకూల ఫలితాలు వస్తే మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నది రాహుల్ భావన. 2023 సెప్టెంబర్లో రాహుల్ గాంధీ బ్రస్సెల్స్లోని యూరోపియన్ యూనియన్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో వివక్ష, హింస పెరిగిపోతున్నాయంటూ విదేశీ గడ్డపై పరువు తీసే ప్రయత్నం చేశారు. 2022 లండన్ పర్యటన సందర్భంగా భారతీయ సంస్థలను పరాన్నజీవులుగా అభివర్ణించారు రాహుల్. ఐడియాస్ ఫర్ ఇండియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ భారత్ను సిబిఐ, ఈడీ నమిలేస్తున్నాయని ఆరోపించారు. 2018లో యూకే, జర్మనీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దేశభక్తుడు కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి హాని కలిగించడానికి మోదీ ప్రజల కోపాన్ని రగిలిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికైన ప్రధానిపై ఇది తీవ్రమైన ఆరోపణ. విదేశీ వేదికపై సొంత ప్రధాని గురించి ఇలా చెప్పడం ప్రపంచ దేశాల్లో ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే చెల్లింది. ఇక 2018 మలేషియా పర్యటన సందర్భంగా నోట్ల రద్దుపై విమర్శలు చేశారు. తాను ప్రధాని అయితే నోట్ల రద్దు ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేసేవాడినని అన్నారు. భారత ఆర్థిక విధానాలను విదేశాల్లో ఎగతాళి చేయడం వల్ల ప్రపంచ స్థాయిలో దేశం ప్రతిష్ట దెబ్బతింటుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి అప్పట్లో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు రాహుల్. అదే ఏడాది సింగపూర్లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో మాట్లాడిన రాహుల్ దేశం పరువు తీశారు. భారతదేశంలో భయానక వాతావరణం ఉందని, ద్వేషం పెచ్చరిల్లుతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రకటనపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. 2017 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించిన రాహుల్ బర్క్లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ టాప్ 100 కంపెనీల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు. అహింస అనే ఆలోచన ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యా సంస్థలలో ఇటువంటి ప్రకటనలు చేయడం భారతదేశ విధానాలను తప్పుగా సూచించడమే అవుతుంది. అమెరికా గడ్డపై ఇలాంటి ప్రకటన చేయడం వల్ల భారతదేశ ప్రయోజనాలు ప్రభావితమవుతాయనే ఇంగితాన్ని రాహుల్ గాంధీ మరిచిపోయారని పలువురు విమర్శించారు. ఇక 2017 అమెరికా పర్యటన సందర్భంగా మాట్లాడిన రాహుల్ భారత్లో వాక్ స్వాతంత్ర్యంపై ఆరోపణలు చేశారు. భారతదేశంలో సహనం అంతమైందని కూడా అన్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే రాహుల్ గాంధీ పార్లమెంటు లోపల బయట ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయన లక్ష్యంగా చేసుకొని రాజ్యాంగ సంస్థ ఏదీ లేదు. సిబిఐ నుంచి మొదలుకొని ఈసీ వరకు ప్రతి రాజ్యాంగ సంస్థ పైన ఆరోపణలు చేశారు. మరి ఇంతకన్నా వాక్ స్వాతంత్ర్యం ఏ దేశంలో ఉంటుందో ఆయనకే తెలియాలి. తాను భారతదేశ ముఖ చిత్రాన్ని ప్రపంచ దేశాల్లో ఆవిష్కరిస్తున్నట్లు ఫీల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. కానీ విమర్శకు, పరువు నష్టానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేటప్పుడు భారతదేశం పరువు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. మాటల్లో ఎలాంటి పొరపాటు దొరికినా పెట్టుబడిదారుల నమ్మకం, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని ఆలోచించాలి. అదే నిజమైన ప్రతిపక్ష పార్టీ పోషించాల్సిన నిర్మాణాత్మక పాత్ర. అధికార విపక్షాల మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా వాటిని దేశ సరిహద్దు దాటకుండా పరిష్కరించుకోవాలి. అవసరమైతే ఇందుకోసం రాజ్యాంగ సంస్థల సహాయ సహకారాలు తీసుకోవాలి.
అంతేగాని విదేశాల్లో వాటిపైనే దుమ్మెత్తి పోస్తూ దేశం పరువు తీయడం ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా చేయకూడని పని. ఒకప్పుడు అధికార విపక్ష పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా విదేశీ వేదికలపై ఎంతో హుందాగా నడుచుకునేవారు. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి వంటి రాజకీయ మేధావి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా పంపించారు ఆనాటి ప్రధాని పివి నరసింహారావు. పివి పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా తన దౌత్య నీతితో దేశానికి వన్నె తెచ్చారు వాజ్పేయి. పదవీ కాంక్షతో రగిలిపోయే రాహుల్ గాంధీ లాంటి నేతలకు ఇలాంటి విషయాలు ఏమాత్రం అర్థం కావు. నాడు పార్టీలకు అతీతంగా వాజ్పేయి దేశం కోసం నిలబడ్డారు. కానీ నేడు పార్టీ కోసం రాహుల్ గాంధీ దేశం పరువును గాలి కుదిలేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.